ప్రపంచం తింటున్న అన్నంలో భారత రైతుల చెమట చాలానే ఉంది. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది మ్యాక్సీ టెక్ స్టూడియో. ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం అన్నం, రాత్రి దోశ, పండుగల ప్రసాదం, రైతు జీవనం. భారతదేశంలో 65% ప్రజలకు రైస్ ప్రధాన ఆహారం. లేకుండా భారతదేశాన్ని ఊహించగలమా? ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? 1960లలో ఫుడ్ షార్టేజ్ గా ఉండేది. గోధుమలతో పూట గడిపేవాళ్ళం. గోధుమలు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసేవాళ్ళం. PL 480 సహాయంతో అప్పుడే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాం. సీడ్స్, ఇరిటేషన్, ఫెర్టిలైజర్స్ సపోర్ట్ ఆ రోజు పోషించిన విత్తనాలే ఈ రోజు ప్రపంచాన్ని పోషిస్తున్నాయి. లో అసలు అంత శక్తివంతమైన చైనాని ఇండియా ఎలా దాటేయగలిగింది? ఎలా నెంబర్ 1 స్థాయికి ఎదిగింది? క్లియర్ గా చెప్తాను, వినండి. చిన్న కుటుంబం వాళ్ళు వ్యవసాయం రోజంతా కష్టపడి పొలాల్లో చాలా కష్టపడి పంటలు పండించారు. ఎన్నో కష్టాలు పడి జీవనాధారంగా వ్యవసాయాన్ని తీసుకొని రైతులు పంటలు పండించి వరి ధాన్యాన్ని ఎక్కువగా దిగుమతి చేయడం ద్వారా మన భారతదేశంలో రైస్ అనే వ్యవసాయం అధికంగా పెరిగింది. పిఎం కిసాన్ ప్రాజెక్ట్స్, ఫెర్టిలైజర్, సీడ్స్ అండ్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ అందించి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. రైతు ఆహార భద్రతగా మారింది. ఫార్మింగ్, సాయిల్ టెస్టింగ్, వెదర్ ప్రెడిక్షన్ ఇప్పుడు టెక్నాలజీ రెవల్యూషన్ గా స్మార్ట్ గా మారింది. అడ్వాంటేజ్ క్రాప్ సైకిల్, ల్యాండ్ ఫేవరబుల్ క్లైమేట్ గా మారింది. భారత్ వ్యవసాయ ప్రజలు 150 బిలియన్ టన్నుల బియ్యాన్ని పండించి వ్యవసాయంలో మొదటి స్థానంలో చేరడం ద్వారా చైనా జనాలందరూ షాక్ కి గురయ్యారు. రైస్ ప్రొడక్షన్ లో ఇండియా నెంబర్ 1 కావడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 40% ఇండియా నుంచే కొనుగోలు చేయడం జరిగింది. భారత్ నెంబర్ 1 అయిందంటే అసలు ఏం మారింది? ఆసియన్ కంట్రీస్ లో ఉన్న ఆఫ్రికా లాంటి దేశాల్లోకి ఫుడ్ సరిగా లేకుండా బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ రైస్ సరఫరా చేయడం ద్వారా వారు ఆహారాన్ని బాగా తిని మంచిగా ఉండడం జరుగుతుంది. ఇలాంటి పూర్ నేషన్స్ కి మన ఇండియా సరఫరా చేసే రైస్ ద్వారా వాళ్ళు చాలా ఆహారాన్ని తిని మంచిగా ఉంటున్నారు. నేషన్స్ కి సప్లై చేయడం ద్వారా భారత్ అన్నదాతగా మారింది. ఎకనామిక్ గ్రోత్ ఇంపాక్ట్, ఫార్మర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. రూరల్ స్ట్రాంగ్, ఫోరెక్స్ ఎథనిక్స్, జీపీడీ గ్రోత్ కూడా హైగా పెరిగిపోతుంది. ఇండియాలో వ్యవసాయం బలంగా ఉంటే భారతదేశం కూడా చాలా బలంగా ఉంటుంది. ఇక్కడతోనే ఆగిపోతుందా? భారత్ లో ఇంకా వ్యవసాయంలో ఏం ప్రాబ్లమ్స్ లేవా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెదర్ చేంజ్ అయినప్పుడు పంటలో రిజల్ట్ కరెక్ట్ రానప్పుడు పంటలు చాలా నష్టపోతారు. ఇంకా వాటర్ సమస్య ఉంటుంది. ఇలాంటివి కూడా క్యూర్ చేస్తే ఇండియాలో ఇంకా వ్యవసాయం రేట్ అనేది ఇంకా బాగా పెరిగి భారత్ ఇంకా మంచిగా ఎదుగుతుంది. ఫార్మింగ్, ఏఐ ఇన్ అగ్రికల్చర్, ఎఫిషియన్సీ క్రాప్స్, పోర్ట్ ఎక్స్పాన్షన్. ఇందులో భారత్ కేవలం నెంబర్ 1 ప్రొడక్ట్ కాదు, నెంబర్ 1 అగ్రి సూపర్ పవర్ గా మారుతుంది. ఏదైనా ప్రతి ముద్దలో ఒక రైతు జీవితం ఉంటుంది. గౌరవించండి, భారత వ్యవసాయాన్ని గర్వపడండి. భారతదేశం రైస్ ప్రొడక్షన్ లో మొట్టమొదటి స్థానానికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే భారతదేశంలో చాలా మంది ప్రజలు పంటలు పండించుకుంటూనే కుటుంబాన్ని గడుపుతున్నారు. ఇండియాలో వరి ధాన్యాన్ని పండించడానికి ఇంకా రైస్ అభివృద్ధిని పెంచడానికి రైతులు వారు ఇది ఒక వృత్తిగా తీసుకోరు. వాళ్ళ జీవనాధారంగా తీసుకొని వాళ్ళ చాలా శ్రమ పెట్టి జీవితాంతం వాళ్ళు చేసే కష్టం మొత్తం దానిపైన పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళైతే పంటలు పండిస్తారు. వ్యవసాయానికి భారత్ లో గవర్నమెంట్ కూడా ఒక సపోర్ట్ గా నిలబడి భరోసాగా ఉంటే భారత్ లో వ్యవసాయం అనేది ఇంకా బాగా ఎదుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.